సార్, ఇప్పుడు ఎన్లైటన్మెంట్ పొందిన వ్యక్తి తన దినచర్య ఎలా ఉండాలంటారు? అసలు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి మాస్టర్కి దినచర్య అనేది ఒక ఏదో ఒక టైం నిర్దిష్టంగా టేబుల్ ఏముండదు. వాళ్ళంతా కూడా స్పాంటేనియస్గా ఉంటారు. ఓన్లీ స్ప్రెడింగ్ ద నాలెడ్జ్. అంటే స్పాంటేనియస్గా అంటే ఆ రోజు ప్రకృతి వాళ్ళకి ఏమి కరెక్ట్ అని వాళ్ళకి నిర్దేశిస్తుంటే, ఎందుకంటే హయ్యెస్ట్ సరెండర్లో ఉంటారు, సమర్పణ భావంలో ఉంటారు వారు. యూనివర్స్ ఏది కరెక్ట్, ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు. ఆ రోజు అన్నీ క్యాన్సిల్ చేస్తే అదొక్కటే చేస్తారు. ఆ ఒక్క పనే ఇంపార్టెంటు, లోక కళ్యాణం కోసం అదే చేస్తారు. అందుకే దినచర్య అనేది ఏమీ ఉండదు వారికి. ప్లస్ నో రొటీన్స్. ఫర్ అన్ ఎన్లైటన్ మాస్టర్ వాళ్ళు ఎప్పుడు కావాలని బ్రేక్ ద రొటీన్స్ చేస్తుంటారు. అంటే ఒక రొటీన్ అనేది నేను కలిసినటువంటి ఆత్మజ్ఞానంలో, నేను బ్రహ్మజ్ఞానంలో చూడలేదు. వాళ్ళంతా కూడా బియాండ్ రొటీన్స్ అనమాట. ప్లస్ వాళ్ళకి ఒక అహం ఉండదు, చిన్నపిల్లల్లాగా ఉంటారు వాళ్ళు. అందరితో కలిసిపోయి ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ అసలుకి వీళ్ళు ఎంత ఓపెన్నెస్ ఉంటుందంటే వాళ్ళు అంత ఓపెన్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ అహంకార రాహిత్యం అనేది జరుగుంటుంది ఆత్మజ్ఞానికి. ఈ బ్రహ్మజ్ఞాన పీఠంలో ఆత్మజ్ఞానాన్ని ఎలా అందిస్తారు ఇక్కడికి వచ్చే ధ్యానులందరికీ? ఇక్కడ మనం అందించము, కానీ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు నెలకొల్పాము అంటే, సాధనలు చేసుకుంటే ఈ ఆత్మజ్ఞానము అనేది సంభవిస్తుంది అనేది మనం ఆ యొక్క విజ్ఞానాన్ని మనం తెలియపరుస్తాం. అది అందుకే ఎన్లైటన్మెంట్ అనేది మనం ఏదో ఇప్పుడు ఒక షాప్లోకి వెళ్ళి మనం కొనుక్కునే వస్తువు కాదు. ఇది చేయగానే ఇది వచ్చేస్తుందని కూడా కాదు. ఎన్లైటన్మెంట్ అనేది మన ప్రయత్నం మనం చేయాలి, మన సాధన మనం చేయాలి. అది ఆ విశ్వం నుంచి, మూల చైతన్యం నుంచి మనకు వచ్చేది, ఒక గిఫ్ట్ లాగా మనకు వచ్చేది. దానికోసం వేచి ఉండాలి, ఖచ్చితంగా వేచి ఉండాలి. అందుకే ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్ అనేది ఉంటుంది ప్రతి సాధకుడు, ధ్యాన సాధకుడు. వాళ్ళు సాధన తీవ్రంగా చేస్తుంటారు, చాలా సాధన చేస్తుంటారు. కానీ ఇంతవరకు మనం ఎదగగలం, ఆజ్ఞాచక్రం వరకు ఎదగగలం. ఈ కమలం కూడా విచ్చుకుంటుంది. 1000 పెటల్ లోటస్, సహస్రదళ కమలం కూడా అన్ని పెటల్స్ విచ్చుకుంటే కొన్ని పెటల్స్ ఇంకా పెండింగ్ ఉంటాయి అనుకోండి. కానీ అది యూనివర్స్ నుంచి అది రావాలన్నమాట. ఆ పరిపూర్ణత, సంపూర్ణ ఆ జ్ఞానంకి అక్కడి నుంచి వస్తుంది, మూల చైతన్యం నుంచి మనకి అందించబడుతుంది. సో దానికోసంగా అందుకే మనం ఇక్కడ ఏమి నేర్పించేది ఏమీ ఉండదు, ఓన్లీ సాధనలు చెప్తామన్నమాట, సాధన గురించి. ఓకే. ఈ ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ నో డెత్, మరణానంతర జీవితమే అసలైన జీవితం, అదే అసలైన ఎన్లైటన్మెంట్ అంటూ ఉంటారు. దాని గురించి జనరల్గా మనం అనుకుంటాము ఒకసారి చచ్చిపోతామని, శరీరాన్ని వదిలిపోయినప్పుడు. కానీ ఒక జ్ఞాని ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు చనిపోతుంటాడు. చనిపోక ముందు చనిపోవడం అనేది ఒక ధ్యానంలోనే జరుగుతుంది. అంటే దీన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి, ఈ పదాన్ని. డై బిఫోర్ యూ డై, దెన్ యూ రియలైజ్ యువర్ సోల్ అని అంటాం అనమాట. అంటే చనిపోకముందు ఎలా చనిపోతాము? ఒక ధ్యాన సాధకుడు ధ్యానం చేసుకునేటప్పుడు గత అయిపోతుంది. ఈ వర్తమానంలో, ప్రస్తుత క్షణంలో అద్భుతంగా ఇక్కడే ఉంటాడు. గతం అయిపోయింది. ఇంకా ఆ గతం తాలూకు ఆ యొక్క తన వ్యక్తిత్వం అంతా చనిపోతుంది. ఒక ఆత్మజ్ఞానిలో కూడా ఇది జరుగుతుంది. ఒక ఆత్మజ్ఞానిలో మరణాంతర జీవితం గురించినటువంటి ఆ జ్ఞానం అంతా వారికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే అనుభవాలు వచ్చి ఉంటాయి. ఒకటి మోస్ట్ కామన్ ఎక్స్పీరియన్స్ మేడం ఏంటంటే సూక్ష్మ శరీర అనుభవాలు. ఓకే. ఎందుకంటే అది బేసిక్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను సూక్ష్మ శరీరాన్ని, నేను బాడీ వెకేట్ చేసినప్పుడు ఈ సూక్ష్మతో పైన సూక్ష్మ లోకాలకు వెళ్తాను అని తెలుసుకుంటాం. సూక్ష్మ శరీరమే కాదు, నాకు కారణ శరీరం ఉంది, మహాకారణ శరీరం ఉంది, ఇంకా ఎన్నో శరీరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం, అనుభవపూర్వకంగా ధ్యాన సాధనలో తెలుసుకుంటూ ఉంటాం. కానీ బేసిక్ ఎన్లైటన్మెంట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సో మరణాంతర జీవితము నిజమైన జ్ఞానం అన్నమాట. అంటే మన ఆత్మకు
చావు లేదు, మరణము లేదు, మనం అమరత్వ సిద్ధి మనకు లభించింది, నేను అమరుడిని ఓకే. అనే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఒక ఆత్మజ్ఞాన్ని తెలుసుకుంటాడు.